హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీజీ సెట్ ఎన్ని కాలేజెస్ అనేవి ఉంటాయి, దాని యొక్క ఏపీజీ సెట్ యొక్క లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ అలానే ఆ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్స్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ ఆ కోర్స్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి 2022ది కాదు, 2021ది, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం ఇలానే ఇంచుమించు ఇలాగే ఉంటుంది, ఎంతో డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇందులో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అయితే ఫస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్. కాలేజ్ కోడ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత చెప్తాను. అండ్ అలానే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలానే ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఏ ప్లేస్లో ఉంది అండ్ అలానే ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రీజియన్ అంటే ఏయూ రీజియన్ అండ్ అలానే ఎస్బియు రీజియన్ అని 2 రీజియన్స్ అయితే ఉంటాయి. సో ఆ కాలేజ్ అనేది ఏయూ రీజియన్ కిందకు వస్తుందా, ఎస్బియు రీజియన్ కిందకు వస్తుందా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాలేజ్ టైప్ వచ్చేసరికి అది యూనివర్సిటీయా, ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా అనే ఇన్ఫర్మేషన్ అండ్ అలానే మైనారిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలానే ఎడ్యుకేషన్ అనేది ఎలా, గర్ల్స్ కాలేజా, బాయ్స్ కాలేజా లేకుంటే కోయడా అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఈ కాలేజ్ లేకుంటే ఈ గవర్నమెంట్ కాలేజ్, ఈ ప్రైవేట్ కాలేజ్ దేని కిందకి అఫిలియేట్ అయ్యింది, ఏ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయ్యి ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అండ్ అలానే నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా, అది ఏ కోర్స్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్, ఏ కోర్స్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఈ బ్రాంచ్ కోడ్ ద్వారా మనకు తెలుస్తుంది. బ్రాంచ్ కోడ్ అంటే ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇందులో చూడాల్సింది మూడు ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే ఏంటి అనేది చెప్తాను. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రీజియన్, ఏయూ రీజియన్ కిందకి ఏమేమి ప్లేసెస్ వస్తాయి అండ్ అలానే ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అండ్ అలానే బ్రాంచ్ కోడ్ అయితే చెప్తాను. ఈ 3 వాటి గురించి చెప్పాక ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం. ఇక్కడ మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ కోడ్స్ గురించి, కాలేజ్ లేదా యూనివర్సిటీస్ యొక్క కోడ్ గురించి వాళ్ళైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే వైల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ టైంలో కోడ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ కోడ్స్ దేని కిందకు వస్తాయి, రెగ్యులర్ కిందకు వస్తాయా, సెల్ఫ్ ఫినాన్స్ కిందకు వస్తాయా అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ కిందకు వస్తాయా, పేమెంట్ కిందకు వస్తాయా, అసలు సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి, పేమెంట్ సీట్స్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో అక్కడ కోడ్స్ అనేవి ఉన్నాయి కదా, సో రెగ్యులర్ సీట్స్ కోసం మీరు చూడాలనుకున్నారనుకోండి, సో అక్కడ కోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే 4 లెటర్ కోడ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూస్తే ఏయుసిఏ, ఏయుసిఎస్ ఇలా అయితే రెగ్యులర్ సీట్స్కి కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఫ్రీ సీట్స్. సో దీనికైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు వస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ కాలేజెస్ విత్ 6 లెటర్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏయుసిఏఎస్ఎఫ్, ఏయుసిఎస్ఎస్ఎఫ్. సో 6 లెటర్ కోడ్ అనేది ఉంటే లాస్ట్లో ఎస్ఎఫ్ అని ఉంటే అవి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్. వీటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది, బట్ సెల్ఫ్ ఫినాన్స్కి రెగ్యులర్ సీట్స్ కన్నా ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. నేను తర్వాత మీకు ఫీ స్ట్రక్చర్ అనేది చూపిస్తాను కదా, సో దాన్ని బట్టి మీకు అయితే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ విత్ 6 లెటర్ కోడ్. సో 6 లెటర్ కోడ్ ఉండి లాస్ట్లో ఎస్ఎస్ అని ఉంటే ఎగ్జాంపుల్స్ చూడండి, ఏకేఎన్కే ఎస్ఎస్, ఏకేఎన్ఎంఎస్ఎస్, ఏకేఎన్యుఎస్ఎస్, ఏయుసిఏఎస్ఎస్, ఏయుసిఎస్ఎస్ఎస్, ఏయుసిఈఎస్ఎస్. లాస్ట్లో ఎస్ఎస్ అని ఉంటే అవి సెల్ఫ్ సపోర్టింగ్.
సో వీటికి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్, ఎలాంటి స్కాలర్షిప్స్ అనేవి రావు. స్కాలర్షిప్స్ ఏమేమి ఉంటాయంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఈ రెండు కూడా సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి రావు. 1 రూపీ కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ విత్ 6-letter code SKUCPA, SVUAPA, SVUCPA ఎక్సెట్రా. సో ఇవి వచ్చేసరికి పేమెంట్ సీట్స్కి కూడా ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఫీజు రియంబర్స్మెంట్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే యూనివర్సిటీస్ అండ్ అలానే గవర్నమెంట్ కాలేజెస్లో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్లో జాయిన్ అయ్యి చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో గవర్నమెంట్ కాలేజ్లో సెల్ఫ్ ఫినాన్స్లో చదివి వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా జగనన్న విద్యా దీవెన యొక్క ఎలిజిబిలిటీని వాళ్ళు సాటిస్ఫై చేయకపోయినా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అలాగే యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫినాన్స్ లేదా రెగ్యులర్ సీట్స్లో చదువుతూ జేవిడి స్కీమ్స్ని వాటి యొక్క ఎలిజిబిలిటీస్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ రీజియన్స్ గురించి చూద్దాం. ఏయూ రీజియన్ అంటే ఏమేమి ప్లేసెస్ దాని కిందకు వస్తాయి, ఎస్వియు రీజియన్ అంటే ఏమేమి ప్లేసెస్ దాని కిందకు వస్తాయి, అండ్ ఎలాంటి యూనివర్సిటీస్ దాని కిందకు వస్తాయి అనేది ఒకసారి చూసేద్దాం. స్క్రీన్ మీద ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ 3 పాయింట్స్ ఇచ్చారు. అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ కనుక మీరు ఒకసారి చదివితే మీకు ఏయూ రీజియన్ అంటే ఏంటి, ఎస్వియు రీజియన్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎస్వియు రీజియన్కి సంబంధించినది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏయూ రీజియన్కి సంబంధించింది. ఎస్వియు రీజియన్ కిందకి ఏమేమి ప్లేసెస్ వాళ్ళు వస్తారు, ఏమేమి యూనివర్సిటీస్ ఎస్వియు రీజియన్ కిందకి వస్తుంది అనేది చూసేద్దాం. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ నెల్లూరు ఈ ప్లేసెస్ అన్నీ కూడా దేని అండర్కి వస్తాయంటే ఎస్వియు రీజియన్. ఈ ప్లేసెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్వియు రీజియన్కి సంబంధించిన స్టూడెంట్స్. అండ్ అలానే ఏమేమి యూనివర్సిటీస్ దీని కింద ఉంటాయి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, SKU శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ అండ్ విక్రమసింహపురి యూనివర్సిటీ. అండ్ సెకండ్ పాయింట్ చూస్తే ఏయూ రీజియన్కి సంబంధించింది, అందులో ఏమేమి ప్లేసెస్ వస్తాయి అనేది చూసేద్దాం. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఏయూ రీజియన్కి సంబంధించినవి. సో ఇందులో ఉన్న స్టూడెంట్స్ ఏయూ రీజియన్ కిందకి వస్తారు. సో ఏమేమి యూనివర్సిటీస్ ఏయూ రీజియన్ కిందకి ఉంటాయి అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. సో ఇక్కడ ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ఏమేమి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరాజ్ ఎస్వియు యూనివర్సిటీ వాళ్ళకి ఏమేమి కాలేజెస్లో ఎస్వియు రీజియన్ వాళ్ళకి ఏమేమి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ అండ్ శ్రీ విక్రమసింహపురి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్లో ఎస్వియు రీజియన్ వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోర్స్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నెంబర్ 66. సో దాని యొక్క కోర్స్ కోడ్ వచ్చేసరికి PG066. దేని యొక్క కోడ్ అంటే ఇది MSc బయోకెమిస్ట్రీకి సంబంధించిన కోడ్. దీని యొక్క టెస్ట్ కోడ్ ఏంటి అంటే 301 లైఫ్ సైన్స్. అండ్ అలానే MSc బయోటెక్నాలజీకి సంబంధించిన కోర్స్ కోడ్ ఏంటి PG067. బట్ దీని టెస్ట్ కోడ్ కూడా 301 లైఫ్ సైన్స్ టెస్టే. సో లైఫ్ సైన్స్కి సంబంధించిన వాళ్ళందరూ ఒకే ఎగ్జామ్ రాస్తారు. బట్ ప్రతి ఒక్క కోర్స్కి కూడా ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు MSc బయోకెమిస్ట్రీకి చూసుకుంటే PG066, MSc బయోటెక్నాలజీకి చూసుకుంటే PG067 అండ్
ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఇమ్యూనాలజీ చూసుకుంటే PG068, PG069 వచ్చేసరికి ఎంఎస్సి నానో బయోటెక్నాలజీ. అలా ప్రతి ఒక్క కోర్స్కి కూడా విడివిడిగా కోర్స్ కోడ్స్ అనేవి ఉంటాయి. టెస్ట్ నేమ్ ఒకటే అయినా సరే, టెస్ట్ కోడ్ ఒకటే అయినా సరే, కోర్స్ కోడ్ అనేది వేరుగా ఉంటుంది. సో ఇలా మీరు అప్లై చేసుకున్న కోర్స్కి సంబంధించిన కోడ్ ఏంటి, మీరు ఏ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారు, దాని కోర్స్ కోడ్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మీరు తెలుసుకోవాలి. మనం కోర్స్ కోడ్ గురించి అండ్ అలానే బ్రాంచ్ కోడ్ గురించి అండ్ అలానే రీజియన్ గురించి అయితే క్లారిటీ వస్తుంటుంది అందరికీ. సో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 93 స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్గా నేను మూవ్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చిన కాలేజ్ ఎక్కడొచ్చింది, అందులో మీ బ్రాంచ్ కోడ్ అనేది ఉందా, దాని ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అని చూసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో స్కిప్ చేయదు, ఎందుకంటే ఎప్పుడు మీ కాలేజ్ లేకుంటే మీ కోర్స్ వస్తుందో తెలియదు కాబట్టి. సో నేను స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక పేపర్ అండ్ పెన్ ఈ రెండు కూడా తీసుకోండి. అండ్ అలానే మీ బ్రాంచ్ కోడ్ అనేది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, అది ఏపీసెట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ కోర్స్ ఉంటుంది, దాని పక్కన దాని బ్రాంచ్ కోడ్ అనేది ఉంటుంది. సో అలా మీ బ్రాంచ్ కోడ్ ఏంటి అనేది అయితే కనుక్కోండి. సో మీ బ్రాంచ్ కోడ్ నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తాను కదా, ఎక్కడైతే మీ బ్రాంచ్ కోడ్ అనేది కనిపిస్తుందో అక్కడ వీడియోని పాజ్ చేసుకుని ఏ కాలేజ్లో ఉంది, ఫర్ ఇన్ కేస్ మీకు ప్రైవేట్ కాలేజెస్ కావాలంటే అంటే ప్రైవేట్ కాలేజెస్ నోట్ చేసుకోండి. లేదు నేను ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వను, ఓన్లీ యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీస్ నేమ్స్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేనికి వస్తుంది అంటే ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఈ రెండిట్లకి మాత్రమే వస్తుంది. సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ అలానే పేమెంట్ సీట్స్కి అండ్ అలానే ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్కి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ పాజ్ చేసుకుని మీ కోర్స్ ఏ కాలేజ్లో ఉందో నోట్ చేసుకోండి. నేనైతే స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాను.
సో ఇది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ 93 స్లైడ్స్ అయితే ఉన్నాయి. 93 కూడా నేను మీకైతే స్క్రోల్ చేసి చూపించాను. సో మీరు ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీ కోర్స్ కోడ్, సపోజ్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమేమి కాలేజెస్లో ఉన్నది అన్న లిస్ట్ అయితే తయారు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీ కోర్స్ అనేది ఏమేమి యూనివర్సిటీస్లో ఉంది, అండ్ అలానే మీ కోర్స్ అనేది ఏమేమి గవర్నమెంట్ కాలేజెస్లో ఉంది, అండ్ అలానే మీ కోర్స్ అనేది ఏమేమి ప్రైవేట్ కాలేజెస్లో ఉంది అని లిస్ట్ అయితే మీకు వస్తుంది అవుట్పుట్ కింద. సో ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు సంబంధించిన కోర్స్ ఏమేమి యూనివర్సిటీస్లో ఉంది అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు కనుక ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఇప్పుడే చెప్తున్నాను, మీకు కనుక ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే మీరు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ తెచ్చుకోవాలి. ఇది మాత్రం ఫిక్స్. సో ప్రిపరేషన్ అనేది మంచిగా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది చేయండి, మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ APG Set ఎగ్జామ్. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే APG Set రాస్తున్నారో. అండ్ అలానే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.